నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నానని వాగ్దానం చేసిన దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా ఆయన తెలియజేశాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం. నా ప్రజలారా నా మాట ఆలకించుడి. నా ప్రజలారా నా మాట వినండి, నా మాట ఆలకించుడి. నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును. ఉపదేశము, మెసేజ్, ఒక మంచి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును. జనములకు రక్షణ కలుగునట్లుగా నా విధిని నియమింతును. జనములకు రక్షణ కలుగునట్లు నా యొక్క విధిని నియమింతును అనే ఆయన మాట్లాడి ఉన్నాడు. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి. చూడండి, నీతిని ఎవరైతే అనుసరిస్తుంటున్నారో వారికి దేవుడు చెప్తున్నాడు, నీతిని అనుసరించే వారులారా నా మాట మీరు వినుడి. నా బోధను హృదయమంతుంచుకున్న జనులారా ఆలకించుడి. నా యొక్క బోధను హృదయమందుంచుకున్న జనులారా మీరు ఆలకించండి. నా మాట వినండి, మరి వాటిని ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడకూడి. మనుషులు పెట్టే నిందకు మీరు భయపడకండి. వారి దూషణ మాటలకు దిగులు పడకూడి. దేవుడు ఎంత మంచి వాగ్దానం చేస్తాడు. నా మాట వినుడి, నా బోధ ఆలకించుడి. నీతిని అనుసరించే వారులారా, మరి నీతిని అనుసరిస్తున్నప్పుడు మీరు ఎందుకు భయపడతారు? మీరేం భయపడకండి. మరి నా మాట వినండి. మీరు నీతిని అనుసరిస్తున్నప్పుడు నా మాటను వినండి, ఇంకా వేరే వారి మాట మీరు వినకండి. అలాగే నా బోధను హృదయమందు ఉంచుకోవాలి. మీరు నా బోధను మీ హృదయంలో ఉంచుకున్నారు. ఆల్రెడీ నా బోధ మీ హృదయంలోనికి వచ్చేసింది కాబట్టి ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకండి, దిగులు పడకండి. వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకుడి అని ఇది దేవుని యొక్క వాగ్దానం.